ఉంటుంది కదా. MG नगर कट सर చెప్పండి మీరు చెప్పండి భాగంగా 10% నోటి వేసి రివ్యూ చేస్తున్నాం సార్. అది ఏదో తయారైంది అన్ని అది ఎన్ని పెట్టున్నాయి అని కనిపిస్తుంది. డ్రై అండ్ వెట్ డ్రై గిట్ వెట్ ఎక్కడ ఉంది డ్రై దీనికి లైఫ్ సైకిల్ ఎంత 40 రోజులు డిస్టర్బ్ చేయకుండా వచ్చిందా కొంత రాలేదు. ఈ 40 డేస్ దీని ముందు 40 డేస్ దాని ముందు దీని ముందు ఇది రెడీ అయిపోతుంది. దీన్ని కూడా ఇవ్వాలి కదా బాగా మంచిగా మంచిది తీసుకుంటారయ్యా నువ్వు మినిమం 120 వెళ్ళండి. 1 టన్ టు 2 టన్కి నెక్స్ట్ రౌండ్లో మినిమం 2 టన్ వస్తున్నాయి. కానీ ఇక్కడే ఫస్ట్ అవును సార్ ఇక్కడి నుంచి వచ్చి ఇట్లా పైకి ఇది కామన్ వేలు అయిపోయింది. బాగా స్లోప్తో కూడా కట్టారు. బాగుంది. జిల్లా డ్రైవర్గా 10 years వచ్చేస్తున్నాడు సార్. శ్రీనివాస్ గారు కదా ఇప్పుడు ఇది ఇష్టం మీకు ఇది గ్రామంలోనే ఓన్ విలేజ్ డైలీ 5,000 సేల్ అయితే 2 వెహికల్స్ మెయింటైన్ చేస్తున్నాం కదా. అది కాక నా సైడ్ యాక్సిడెంట్స్ 15 సంవత్సరాలు నాకు యాక్సిడెంట్ అయింది. దీంట్లో ఎవరికి జాతర నుంచి కాబట్టి నేను పిఎంజీ కొన్ని ముందు దరఖాస్తు చేస్తున్నాను. అట్లానే పిఎంజీ కొన్ని దరఖాస్తు చేస్తున్నాను సార్. నేను అప్పుడు వ్యవస్థను కొనిపెట్టేసి ఆగిపోయింది. కొనసాగించి మాత్రం ఎక్కడ పోలేను.
సీఎం అప్పుడు ఎవరికి కూడా పెట్టింది సీఎం అన్నట్టు నిర్ణయం కూడా కానీ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఎంత వస్తుంది ఎంత వస్తుంది సమయం స్కూల్ క్లోజ్ అయినాయి కదా ఏ రోజు నుంచి ఏమైనా చదువుతున్నారా హోంవర్క్ ఇచ్చారా నిన్న ఏం చదువు ఎందుకు చేయాలి కదా స్కూల్ ఉంటేనే చదవడం కరెక్ట్ కాదు కదా ఇంకెళ్ళి మీ అమ్మగారు ఎక్కడ అంగన్వాడీ టీచరా ఇంకా ఎవరు ఉన్నారు ఇంట్లో అక్క ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు 10th అయిపోయింది 10th ఎక్కడ నుంచి చేశారు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు ఎందుకు 11th ఎందుకు చదవాలా నేను మీ ఇంటికి ప్రతిరోజు వాళ్ళు చెత్త తీసుకోవడానికి వస్తున్నారు రావడం లేదు చూడా 2 రోజులకి ఒకసారి వస్తున్నారు అది వాళ్ళ దగ్గర స్కూల్ క్లోజ్ అయింది కాబట్టి ఏమైనా స్కూల్లో 1 monthలో మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో అది చదవండి కదా కుటుంబమ్మా ఎక్కడ ఈ ఇల్లు ఎవరిది తర్వాత మీరు ముందే కలెక్టర్ గారు చెప్తే మా గురించి బాగానే చేస్తున్నారు ఇబ్బంది లేదు ఇల్లు ఎప్పుడు కట్టారు 20 సంవత్సరం ఆయన పిల్లలు ఎట్లా ఉన్నారు అంటే టెండర్ అసలు ఏమీ లేవా దాన్ని మీకు సాగు తెలుసా ఏం చేస్తారు ఫోటో ఇస్తే ఆవిడకి ఇస్తాము కదా లేదు ఆవిడ అడిగింది ఆవిడ ఇస్తాము ఏం చేస్తారు ఏం చేస్తారు ఏది పొలంలో ఏం చేస్తామమ్మా ఎలా చేస్తారు ఎన్ని రోజులు పడుతుంది 4 రోజులు వచ్చేస్తుందా వచ్చేస్తుందా 4 రోజులు ఓకే ఇంకా మీరు అప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారు మీరు ఓకే గ్రామంలో ఇల్లు ఉన్నారు దగ్గర ఎట్లా ఉంది మీ ఇల్లు అట్లా అయిపోయిందా ఎంత పొలం కావాలి ఎంత అంటే 100 ఇస్తే 100 తీసుకుంటారా आगे का अंदर वाले ఇది కూడా ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా వాళ్ళే ప్రసాద్ రెడ్డి తేజల బసిరెడ్డి అప్పుడు దీని పక్కన
10 acres ఉంది. అవును సార్. ఓన్లీ ఒక టెంపుల్ ఒక 20 హౌసెస్ ఉన్నాయి. చెరువు ఆక్రమిస్తున్నారు అంతా. ఏమైపు ఉంది? కృషి ఓకే. అదే చెప్తున్నారు ఇదే కదా. ఈ చెరువుని ఎవరు అభివృద్ధి అంటే అందరూ మీ వాళ్ళు అంతకుముందు రైతులు ఇచ్చేస్తారు. అది అయితే ఒక 2 years దాకా చేసుకున్నారు సార్. 93 దాకా చేసుకొని రైతులు ఇచ్చేస్తారు. అది అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఇది చేసుకుంటారు రైతులు. ఖాళీ చేయాలి. ఇచ్చింది కాక మిగతా అనేది అంటే 90 ఇచ్చింది దాకా ఇచ్చేస్తారు కాకుండా ఆర్జీవ సార్ పట్టాలి. సాగుబడి అన్నీ చేసుకుంటారు. అనలేక నేను ఇక్కడికి ఇది వచ్చాము. ఇక్కడ కూడా వెళ్తాను. మీరు వస్తారా ఒకసారి? నేను వచ్చేస్తాను. ఇది అంటే కొంత ఇంకా గవర్నమెంట్ భూమి కూడా ఉంది చెప్తున్నారు. సార్ గౌరవనీయులైన మన నెల్లూరు జిల్లా కలెక్టర్ వారి ఈరోజు మన గ్రామానికి పల్లె వీక్షణ అనే కార్యక్రమంలో భాగంగా ఒక మండలానికి ఒక విలేజ్ని ఎంపిక చేసుకొని మన అప్సద గ్రామానికి వచ్చినందుకు గౌరవనీయులైన కలెక్టర్ గారికి సుస్వాగతం. ముఖ్యంగా ఈ గ్రామం తరపు నుంచి గ్రామానికి సంబంధించి ఉమ్మడి సమస్యల్లో భాగంగా మొట్టమొదటి విషయము మన అప్పసముద్ర గ్రామానికి సంబంధించి కొత్త చెరువు, పాత చెరువు, పంట కాలువల యొక్క పూర్తిగా ముళ్ళచెట్లతో పనివేసుకొని పోయి ఉన్నవి. అదేవిధంగా వాటి తూముల యొక్క పరిస్థితి కూడా చాలా అధ్వానంగా తయారై ఉన్నది. కాబట్టి గౌరవనీయులు ఆ కాలువల యొక్క దుస్థితిపై దృష్టి పెట్టి వాటిని పునరుద్ధరించవలసిందిగా హృదయపూర్వక మనవి. హృదయపూర్వక మనవి. అదేవిధంగా ఈ అప్పసముద్ర గ్రామం నుండి నరవాడ మీదుగా అంటే మధ్యలో మన తూర్పు రేగడ భూముల నుంచి సుబదంగ వాగు ద్వారా వర్షాధార పంటలు పన్నప్పుడు రోడ్డు లేక పొలములు ఉన్నప్పటికీ కూడా చేసుకునేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. కావున అప్పసముద్రం నుంచి సుబదంగ వాగు ద్వారా దగ్గరున్న NH 565 నేషనల్ హైవేకి ఆ రోడ్డు గ్రావెల్ రోడ్డు వేసిన దాని వల్ల 3.5 కిలోమీటర్ల దూరంలోనే మేమే కాక ఈ పక్క పంచాయతీ ఉన్నటువంటి తిరుమలపురం కానీ నరవాడలు కానీ మాకు 3.5 కిలోమీటర్ దూరంతోనే మేము నేషనల్ హైవే కనెక్ట్ అవుతాము. కాబట్టి ప్రభుత్వం వారు ఆ యొక్క ప్రాంతాన్ని ఆ రోడ్డును కూడా పరిశీలించి 500 ఎకరాల ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ వినియోగంలోకి వస్తుంది. వర్షం పడినప్పుడు ఆ రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కాబట్టి వీటన్నిటి విషయాలు దృష్టిలో పెట్టుకుని మాకు ఆ రోడ్డును కూడా గ్రావెల్ రోడ్డుగా మంజూరు చేయవలసిందిగా మనవి. పాత చెరువు గురించి చెప్తారు కదా, ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? అయ్యా నువ్వు చెరువు గురించి ఇంకా ఎవరైనా చెప్తారా? సార్ మా చెరువు 300 ఎకరాలు సార్. 300 ఎకరాల్లో 150 ఎకరాలు ఆక్రమణ గురైంది సార్. 150 ఎకరాలు ఆక్రమణ గురైంది సార్. అది ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా ఇప్పుడు వరకు అది సాల్వ్ చేయలేదు సార్. ఆ ప్రాబ్లం మాత్రం అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఊరోలే సార్, మా ఊరోలే సార్. సార్ మేము చెప్పినా కానీ మాకు లెక్క చేయదు సార్. మేము అర్జీ ఇచ్చేంత వరకే కదా సార్ అధికారులకి. మా గ్రామంలో చేశారు సార్, కానీ మేము చెప్పినా అన్నారు కదా సార్. పరిశీలనకి వస్తాను, మీరు కూడా అక్కడే ఉండాలి. నెక్స్ట్ మీరు రోడ్డు గురించి చెప్పారు, 3.5 కిలోమీటర్ తర్వాత కూడా మీరు అక్కడే వచ్చేసేయండి. ఎక్కడ నుంచి మొత్తం ల్యాండ్ ఉంది సార్, ప్రభుత్వం భూమి, రోడ్డు ఉంది, ఆ మ్యాప్ లో రోడ్ ఉంది. దీన్ని డెవలప్ చేయాలి. కొత్త ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ అవసరం లేదు కదా, రాసుకోండి. వాళ్ళని హై స్కూల్లో లాస్ట్ ఇయర్
మిల్లు కట్టడం జరిగింది. ఈ 1 నుంచి 5 వరకు ఉపాధ్యాయులు లేక ఆ జడ్పీ హై స్కూల్లో చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి గౌరవనీయులు దృష్టి పెట్టి మన ఎలిమెంటరీ స్కూల్ ని యథావిధంగా రన్ చేయవలసిందిగా మావి. పౌర్ణమి గవర్నమెంట్ హై స్కూల్ ఉదయగిరి పౌర్ణమి. అదేవిధంగా మండలంలో